సార్ ఇంకొక విషయం తెలంగాణలో ఇంకొక విషయం తీవ్రంగా హాట్ టాపిక్గా ఉన్న విషయం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసును అయితే సుమోటోగా విచారణకు స్వీకరించింది హైకోర్టు. అయితే ప్రభాకర్ రావుకు అటు శ్రవణ్ రావులకైతే రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చే యోచనలో అయితే పోలీసులు ఉన్నారు. అంటే రెడ్ కార్నర్ నోటీసుల విషయం చాలా కాలం నుంచి ప్రస్తావనలో ఉన్నప్పటికీ దానికి సంబంధించిన ప్రక్రియ అయితే ముందుకెళ్ళట్లేదు. అయితే ఒక విషయం మాత్రం చెప్పాలి. ప్రభాకర్ రావు ఏదైతే నేను అంటే మీకు విచారణలో సహకరిస్తాను, నా పాత్ర ఏమీ లేదు అని ఏదైతే అఫిడవిట్ మన నాంపల్లి కోర్టులో వేశారో అదైతే మాత్రం కీలకమైనటువంటి పరిణామంగానే చూసాము. అయితే ఇది ప్రభాకర్ రావు వేసినటువంటి అఫిడవిట్ ప్రాతిపదికగా తీసుకుంటే ఆయన విచారణకు సహకరిస్తున్నారు, కానీ ఆచరణలో ఆయన అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. ఎక్కడ విచారణకు సహకరించే అవకాశాలు ఇవ్వట్లేదు. రెండోది, హైదరాబాద్ రావటానికి ఉన్నటువంటి ప్రధాన అడ్డంకి ఆయన చెప్పినటువంటి ఆరోగ్య సమస్య కూడా దాని విషయంలో కూడా కొంత క్లారిటీ అయితే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది, పోలీస్ శాఖకు వచ్చింది. అయితే ఇక్కడ ప్రభాకర్ రావు యొక్క చొరవ కానీ, ప్రభాకర్ రావు నిజంగా చూపించాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి పౌరుని, నేను బాధ్యతాయుతమైనటువంటి అధికారిని, ఒక ఐపీఎస్ అధికారిగా నాకు సమాజం పట్ల, దేశం పట్ల బాధ్యత ఉంది, విచారణలో నేను సహకరిస్తాను, విచారణలో సహకరించే క్రమంలో నేను అంటే రావటానికి ప్రాక్టికల్గా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, నాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని ఆయన చెప్తున్నారు. ఆరోగ్య సమస్యలు అని చెప్తున్నప్పటికీ ఆయన ఒక ప్రధానమైన అంశం గమనించాల్సింది ఏంటంటే, అంటే మనకు గమనించాల్సింది ఏంటంటే, ఆయన 6 నెలల వీసా కాలం అయిపోయింది. కాబట్టి ఈయన అదనపు అనుమతితో ఉంటున్న క్రమంలోనే మరొక అంశం కూడా విస్తృతంగా చర్చలో ఉంది. ఆయన రాజకీయ శరణార్థిగా అమెరికాలోనే ఉండిపోవాలని అనుకుంటున్నారు అనేటటువంటి చర్చ కూడా ఉంది. దానికి సంబంధించి గతంలో మనం కొన్ని సందర్భాల్లో దానికి సంబంధించినటువంటి ఆయన ఎవరెవరు ఏ అడ్వకేట్ ఆఫీస్ని కలిశారు అని కూడా ఒక విషయం ప్రధానంగా చర్చలోకి తీసుకొచ్చాం. అయితే ఇక్కడ ప్రభాకర్ రావు యొక్క ఆలోచన విధానం తప్పించుకునేలాగా ఉంది, తప్పించుకోవటానికి సాకుల్ని వెతుక్కునేటటువంటి క్రమంలో ఉంది. అదే సందర్భంలో ప్రభాకర్ రావు కోర్టులో వేసినటువంటి అఫిడవిట్ని కోర్టు కూడా అంగీకరించలేదు. కాబట్టి రేపు జరగబోయేటటువంటి విచారణ సందర్భంగా హైకోర్టు సుమోటో కేసులో ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది. అదే సందర్భంలో ఇంకో విషయం కూడా చెప్పాలి. రేపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున డీజీపీ కూడా అఫిడవిట్ వేయబోతున్నారు. గతంలో నగర పోలీస్ కమిషనర్ వేసినటువంటి అఫిడవిట్లో అరెస్ట్ చేసిన 4గురితో పాటు మిగతా కొంతమందికి సంబంధించినటువంటి పాత్ర గురించి కూడా ప్రస్తావించారు. ఇప్పుడు ఈ అంశం కూడా ముందుకు వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు డీజీపీ ఏమేమి అఫిడవిట్ వేయబోతున్నారు అనేది కీలకమైనటువంటి స్టెప్గానే చూడాలి. డీజీపీ వేసే అఫిడవిట్ ఆధారంగా ఈ కేసులో తెలంగాణ పోలీస్ శాఖ యొక్క ఉద్దేశాలేంటి, తెలంగాణ పోలీస్ శాఖ అనుమానితుల పట్ల ఏ రకమైనటువంటి ధోరణి అవలంబించబోతుంది, అదే సందర్భంలో అనుమానితులతో పాటు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మిగతా వ్యక్తులకి పాత్రకు సంబంధించి కూడా ఏ రకమైనటువంటి డైరెక్షన్ తీసుకోబోతుంది అనేది ప్రధానమైనటువంటి చర్చ. ఇక్కడ ఈ మొత్తంలో ఒకటైతే క్లియరు, ఒక నేరం అంటే ఫోన్ ట్యాపింగ్ అనేటటువంటి, అంటే అక్రమ మార్గాల్లో ఫోన్ ట్యాపింగ్ అనేటటువంటి ఒక నేరం ఆధారంగా మరికొన్ని నేరాలు జరిగినాయి. కాబట్టి ఈ నేరాలకి సంబంధించిన పరంపరని కానీ, నేరాలకు సంబంధించిన విస్తృతిని కానీ పరిగణలోకి తీసుకునే ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ ప్రాథమికమైనటువంటి అంశం ఒకటి పరిగణలోకి తీసుకోవాలి. పరిగణలోకి తీసుకున్నప్పుడే మనకి ఈ అంశానికి సంబంధించిన క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు కానీ, ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యవస్థలు కానీ ప్రధానంగా ఈరోజు దోషులుగా నిలబడ్డాయి. కాబట్టి ఆ విషయంలో, వాళ్ళ విషయంలో, అదే సందర్భంలో ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులను విచారణలకు ఎప్పుడు పిలుస్తారు, ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తుల మీద ఏ రకమైనటువంటి ఈ దర్యాప్తులో ఏ రకమైనటువంటి ముందడుగు పడబోతుంది అనేటటువంటి చర్చ ఆధారంగా ఈ అంశాలన్నీ, ఈ చర్చలన్నీ కీలకంగా ఉన్నాయని చెప్పక తప్పదు స్వాతి. అయితే ఇక్కడ ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు మాత్రమే కాకుండా ఆల్రెడీ నిందితులుగా చేర్చబడినటువంటి 2 వ్యక్తులు కూడా అంటే వాళ్ళ ఆచూకీకి సంబంధించినటువంటి అంశం చర్చ అంశం ఉంది. శ్రవణ్ రావు ఎక్కడున్నారు అనేటటువంటి అంశంలో క్లారిటీ లేదు. రెండో పక్క ప్రభాకర్ రావుకి సంబంధించినటువంటి అంశంలో క్లారిటీ లేదు. అయితే వీళ్ళిద్దరిని తీసుకురావడానికి కావాల్సినటువంటి అంశంలో రెడ్ కార్నర్ నోటీస్ విషయంలో రెడ్ కార్నర్ నోటీస్ని ఖచ్చితంగా రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేసే అవకాశం కేవలం కేంద్ర దర్యాప్తు సంస్థలకే మాత్రమే ఉంటుంది. కాబట్టి రాష్ట్ర పోలీసులు ఎదురు చూస్తున్నారు అనుమతి కోసం. ఆ రకమైనటువంటి ముందడుగు పడుతుందా, లేదా ప్రభాకర్ రావు మరొక
ఆ, న్యాయ పరిరక్షణటువంటి తనని తాను శరణార్థిగా ప్రకటించుకుంటూ అంటే అసైలం వేసేటటువంటి అవకాశం ఉందా? ఇవన్నీ కూడా రాజకీయపరమైనటువంటి చర్చనీయాంశాలే. ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశాలు ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైనగా ముందుకెళ్ళబోతుంది, రాష్ట్ర పోలీస్ శాఖ ఏ రకమైనటువంటి ముందడుగు వేస్తుంది అనేది మాత్రం ఖచ్చితంగా మనకి ఈ ప్రభాకర్ రావుతో పాటు మిగతా వాళ్ళ విషయంలో ఏ రకమైనటువంటి వ్యవహారం, ఏ రకమైన యాటిట్యూడ్ తోటి ఉంది అనేటటువంటిది ఖచ్చితంగా రేపు వేసేటటువంటి అఫిడవిట్లో బయటపడేటటువంటి అవకాశం ఉంది. దాని తర్వాత మళ్ళీ దానికి సంబంధించినటువంటి తదుపరి కార్యక్రమాలు ఎట్లా ఉంటాయనేది ఆలోచించాలి. అయితే ఇప్పటికే నగర పోలీస్ కమిషనర్ వేసినటువంటి అఫిడవిట్ ఆధారంగానే రేపు కూడా దానికి సంబంధించినటువంటి అంశాలని క్రోడీకరిస్తూ యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అంశాన్ని కూడా క్రోడీకరిస్తూ అఫిడవిట్ వేసే అవకాశాలు ఉన్నాయనేది చెప్పక తప్పదు స్వాతి.